గాలిపటం ఉంది. ఈ పిల్లవాడికి ఏమనిపించిందంటే ఆ అబ్బాయికి ఆ గాలిపటం తెచ్చుకొని ఆడుకుందాం అనుకున్నాడు. చెట్టు పైకి ఎక్కాడు, కానీ ఆ చెట్టు మధ్యలో నుంచి కరెంటు వైర్ పాస్ అవుతా ఉన్నాయి. ఆ చేయి తగిలింది, కరెంట్ షాక్. అంటే మనము చిన్న చిన్న విషయాల్లో ఫస్ట్ మన పిల్లలు చదువు కట్టే ముందు వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ భద్రతని మనం చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలాగా చూసుకోవాలండి పిల్లలు. అది తల్లిదండ్రుల మొదటి బాధ్యత. తర్వాత వాళ్ళు ఆనందంగా ఉండటం, హ్యాపీనెస్ అనేది ఇంకొకటి. వాళ్ళు సంతోషంగా ఉంచడం అనేది చాలా 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 ముఖ్యమైనది. సంతోషంగా ఉండాలి అంటే పిల్లలకు గొప్ప గొప్ప ఆట వస్తువులు ఇవ్వక్కర్లేదండి. నేను తెలుసుకునేది ఏంటంటే వాటికి 10,000 రూపాయలు పెట్టి ఒక ఆట వస్తువు కొనిచ్చినా, ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఇచ్చినా ఒక్కటేనండి. మన ఉదయము రోడ్డు మీదకి వస్తే ఒక బండి మీద అమ్ముతున్నారు. మా అమ్మాయి అంటుంది, నువ్వేమి మనవరాలకి గిఫ్ట్లు తేవట్లేదు. అక్కడ బండి మీద ఏం అమ్ముతున్నారంటే 10 రూపాయలకు 4 ఈ గిఫ్ట్కి పెట్టుకుంటారు. మేము ఏమంటారు, ఎయిర్ బ్యాండ్స్ పెద్దవి. అవి 10 రూపాయలకి 4 అన్నాడు. సరే, మా అమ్మాయి అన్నది గుర్తొచ్చింది, రోజు ఏం తేలేదంటుంది కదా అని 10 రూపాయలు ఇచ్చి ఆ 4 తీసుకొచ్చానండి. 4 తీసుకొచ్చి మా మనవరాలకు ఇస్తే వాటిని ఎంతసేపు ఆడుకుందంటే వాళ్ళ నాన్న ఇచ్చే ఖరీదైన బొమ్మల కంటే ఆ 4 అమ్మాయికి బాగా నచ్చినాయి. కాబట్టి పిల్లలకు మనం ఖరీదైన బొమ్మలు ఇస్తున్నాం అనేది కాదండి, మనల్ని కూడా పిల్లలు బొమ్మల్లాగానే చూస్తారు. వాళ్ళకి ఆడుకోవడానికి మనకు కూడా ఇష్టంగానే చూస్తారు. కాబట్టి పిల్లల్ని ఆనందంగా ఉంచండి, ఇది చాలా ముఖ్యం. నేనేం చెప్తానంటే, ఇప్పుడు 3rd క్లాస్ పైన ఉన్నారు కదా, ఇక్కడ మనకు బడిలో చేర్చిన తర్వాత ఎంతమంది పిల్లలు నేను స్కూల్కి వెళ్ళను అనేవాళ్ళు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఇక్కడ పేరెంట్స్లో ఏ క్లాస్ అయినా పర్వాలేదు, సెలవు వస్తే బాగుంటుంది అనుకునే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? పిల్లలు సెలవులు ఇష్టపడతారు, స్కూల్ అయితే కష్టము. ఉన్నారా లేదా? ఏమో ఉన్నారా లేదా? అవునా? సరే, లేదు. ఇప్పుడు సినిమాకి వెళ్తారండి, కలిపి సినిమాకి హాల్, అందులో బోర్డు పెట్టారు ఏమని, ఈరోజు బంద్ అని. బాధపడుతూ వస్తారు. స్కూల్ ముందు బోర్డు పెట్టారండి, ఏదో కారణంతో బంద్ ఇచ్చారు. ఇంటికి ఆనందంగా వస్తాడా, ఏడుస్తూ వస్తాడండి? నాన్న స్కూల్ లేదు, అమ్మా స్కూల్ లేదు అంటే ఏడుస్తూ వస్తారండి? కాదు కదా. కాబట్టి మనం ఎన్ని అనుకున్నా కానీ పిల్లలకు స్కూల్ లేకపోతే ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే కొంతమంది మాత్రము క్లాసులో చూస్తాం, చిన్నపిల్లలు ముఖ్యంగా ఏడుస్తూ వస్తుంటారు. నేనేం చెప్తానంటే, అలాంటి వాళ్ళని మార్చడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇది ఫస్ట్ చేయాల్సింది లోయర్ క్లాస్ టీచర్స్, పేరెంట్స్ కూడా ఓపికగా వాళ్ళకి ఇష్టంగా వచ్చేలాగా చూడాలి. నేను నా పేరెంట్స్ తల్లిదండ్రుల పుస్తకంలో దీని గురించి ఒక విద్యార్థి గురించి రాశాను. ఇప్పుడు మా అమ్మాయి గురించి ఎందుకు చెప్పడం అని ఈ 2, ఒకటేమో మా అమ్మాయి గురించి రాశాను, ఇంకొకతని గురించి, ఒక అబ్బాయి, అతని పేరు గౌతమ్. ఈ గౌతమ్ అనే స్టూడెంట్ గురించి ఈరోజు చెప్తాను. ఈ అబ్బాయి వచ్చేసి నెల్లూరులో ఒక సబ్ రిజిస్ట్రార్ గారి అబ్బాయి. వీడికి స్కూల్కి వెళ్ళటం అస్సలు ఇష్టం ఉండదు. ఆటోలో నుంచి దూకి పారిపోతాడు. ఆయమ్మలు తీసుకురావడానికి పట్టుకుంటే రాళ్ళతో కొడతాడు, ఏడుస్తాడు, కింద పడి దొరిలాడతాడు. నేను క్లాస్కి వెళ్ళను, స్కూల్కి రాను అని వెనక్కి పరిగెత్తుతాడు. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ ఏం చేశారంటేనంటే, ఇక వీడి క్లాసుకు పంపించలేము, వీడిని స్కూల్ మానిపిద్దామనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేసారంట. ఆ టైంలో ఆ కరెస్పాండెంట్ కృష్ణమూర్తి గారని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. సార్, ఇక వీడు ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మేము వీడిని స్కూల్కి పంపించలేమండి అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నా దగ్గర వదిలేసి మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన అడిగారు అబ్బాయిని, ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, నాకు ఏడుపు వస్తుంది సార్ క్లాస్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళాలంటే. నువ్వు క్లాస్కి వెళ్ళొద్దు, నువ్వు పని ఏ క్లాసులోనైనా ఎవరైనా ఏడుస్తున్నారేమో చూసిరా, నీకు చాక్లెట్ ఇస్తానన్నారు. వీడి పని అంటే 4 ఫ్లోర్లు ఉంటుందండి. ఒక్కొక్క ఫ్లోర్లో అన్ని క్లాసులు చూడటము. చూశాను సార్, ఎవరు ఏడవట్లేదు. సరే, ఇదిగో చాక్లెట్, కాసేపు కూర్చో.
ఒక అరగంట ఆగిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తున్నాం, అక్కడే ఎవరైనా ఏడుస్తున్నారేమో, మళ్ళీ ఆ ఫ్లోర్ అంతా తిరిగి వచ్చేవాడు. ఎవరు ఏడుస్తలే సార్, సరే కూర్చో. ఇలా రోజు 3-4 రోజులు జరిగిందండి. తర్వాత ఒక రోజు ఈ గౌతమ్ సార్ దగ్గరికి రాలేదు, కరెస్పాండెంట్ దగ్గరికి రాలేదు. రాకపోతే ఆయన్ని పిలిపించారు. ఏమ్మా అబ్బాయి రాలేదంటే, లేదు సార్ వాడు క్లాస్లో కూర్చున్నాడని చెప్పారు. ఆయన పిలిపించారు. ఏంటంటే క్లాస్లో కూర్చున్నాడు, అవన్నీ ఎవరు తిరుగుతారు సార్, నాకు క్లాసులో బాగుంది. రూములన్నీ ఎవరు తిరుగుతాడండి, నా క్లాసులో కూర్చోవడమే బాగుంది అన్నాడు. అది మార్చడం అంటే మరి అది విన్నప్పుడు నాకు గౌతమ్ బుద్ధుడి ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందండి. ఒక తల్లి తన కొడుకు చనిపోతే బతికించమని బుద్ధుడి దగ్గరికి వస్తుంది. మీరు అందరూ చదువుకొని విని ఉంటారు. బుద్ధుడు చెప్తాడు, ఇదెంత పనమ్మా, నేను బతికిస్తాను, ఎవరింట్లో మరణ శోకము లేదో వాళ్ళ ఇంట్లో నుంచి ఒక గుప్పెడు నువ్వులు తీసుకురా, నేను బతికిస్తానంట. ఓ ఇదెంత పని అండి అని అందరూ ఇల్లు అడిగితే అందరూ కూడా చెప్తారు, మొన్ననే ఇట్లా చనిపోయారు, 4 ఏళ్ల క్రితం ఎవరో చనిపోయారు, ఇలా చెప్తారు. చివరికి ఆమె తెలుసుకుంటుంది మరణం అనేది సహజమని, ఆమె మనసు మార్చుకుంటుంది అనమాట. అట్లా పిల్లలకి ఏదో ఒక పద్ధతిలో, అందరికీ ఒకటే మందు పనికిరాదండి. మా అమ్మాయికి నేనేం చేశాను, వెళ్ళనంటే మానేసేయమన్నాను. 3 రోజుల తర్వాత తనే వెళ్తాను. అంటే మొట్టమొదట మానుతాను, వాళ్ళు వెళ్ళను బలవంతంగా, అంటే చిన్న క్లాసులో ఒక పూట మానిపించండి, ఏమి కొంపలు మునగవు. సార్ ముందే చెప్తున్నాను, అనవసరంగా సెలవులు పెట్టద్దు, వాళ్ళని మార్చడం కోసం పెట్టద్దు. ఏదైనా మంచి ఫంక్షన్స్ ఉన్నాయి, ఏదైనా తీసుకెళ్ళాలి, అడిగి తీసుకెళ్ళండి, తప్పులేదు. ఎందుకంటే అది కూడా జీవితంలో విద్యలో భాగమే. ఎందుకంటే మనము స్కూల్ నుంచి నేర్చుకునే మర్చిపోతామండి, జీవితంలో నుంచి నేర్చుకునే మర్చిపోతాం. మాది ప్రకాశం జిల్లాలో చిన్న పల్లెటూరు. అక్కడ విన్నటువంటి హరికథలు, చిన్నప్పుడు విన్న బుర్రకథలు కానివ్వండి, తోలుబొమ్మలు ఆటలు వచ్చే సమ్మర్లో, అందులో నేర్చుకున్నవి వాళ్ళకి పిట్ట కథలు, అందులో ఉండే మంచి మంచి మాటలు, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ కానివ్వండి, జీవితం పైన బయట నేర్చుకునేవి ఎప్పుడు బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఉంటే. 6th క్లాస్ ఎగ్జామ్స్ దొనకొండలో నాకు ఇప్పటికీ గుర్తు. ఎగ్జామ్స్ టైంలో మా బంధువుల పెళ్ళి, ఒక ఆయన పెళ్ళి ఉంటే మా ఫాదర్ వచ్చి స్కూల్లో మాట్లాడి పెళ్ళికి తీసుకెళ్ళారు. ఆ పెళ్ళి ఇప్పుడు అంతా గుర్తుంది నాకు. కాబట్టి మనం పిల్లల పట్ల కొంచెం అవేర్నెస్తో ఉండటం అనేది చాలా 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 ముఖ్యమండి. తర్వాత మార్కులు తక్కువ వస్తే ఏం చేయాలి, ఇది చాలా మంది పేరెంట్స్కి ఉండేటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఏం చేస్తా ఉన్నామో ఇప్పటిదాకా, ఇప్పుడు నిజానికి ఏం చేయాలి? ఎవరైనా ఒక్కరు చెప్పండి. మీరు చాలా పేరెంట్స్ మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తున్నామో, ఏం చేయాలి? మామూలుగా ఏం చేస్తాము చెప్పండి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఓకే, నేను ఇవాళ ఎక్కువ దాని మీదనే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చదువులు కొలమాన మార్కులే కాబట్టి ఫస్ట్ అసలు ఎందుకు చదువుకోవాలి ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లల్ని ఎందుకు చదివించాలి, మార్కులు ఎందుకు తక్కువ వస్తాయి అని తర్వాత వస్తారు. ఎందుకు అంటే మనకు బడి అంటే తీరుబడి అనే ఒక నిర్వచనం ఉందండి. బడి అంటే తీరుబడి. ఆది మానవుడి టైంలో ఎక్కువ ఆహారం దొరికినప్పుడు, అంటే అప్పుడు జంతువులే కదా, ఏదో 4 జింకలో దుప్పులో దొరికినాయి అనుకోండి, ఒక వారం రోజుల దాకా తిండికి ఇబ్బంది లేదు. అందరూ ఒక చోట కూర్చొని ఒకరి అనుభవాలు ఒకరు చెప్పుకునే వాళ్ళంట, వాళ్ళకు తెలిసిన భాషలో. అక్కడ అందరూ గురువులే, అందరూ శిష్యులే. అంటే మొదట బడి అలా స్టార్ట్ అయింది. అంటే బడి అంటే తీరుబడి అని ఒక అర్థం. తర్వాత మనిషి నాలెడ్జ్ బాగా పోగైపోయి అనేక సబ్జెక్టులుగా వచ్చేసినాయి. సైన్స్ అని, ఫిజిక్స్ అని, మ్యాథమెటిక్స్ అని, సోషల్ స్టడీస్ అని, లాంగ్వేజెస్ అని, రకరకాల సబ్జెక్టులు వచ్చినాయి. అంటే ఉన్న నాలెడ్జ్ని తెలుసుకోవాలి, ఉన్న సమాచారాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని మీద పునాదులుగా కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త విషయాలు కనిపెట్టాలి. అలాగే కదా సెల్ ఫోన్ వచ్చిన, ఫోనే లేనప్పుడు ఎలా ఉంది, ల్యాండ్ ఫోన్. తర్వాత సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఆ సెల్ ఫోన్లో ఇన్ని సౌకర్యాలు లేవు. ఇవాళ ఎలా ఉందండి,
ఇవాళ సెల్ ఫోన్లు, కంప్యూటర్స్ ఇవన్నీ దాటిపోయి మొన్న సారు నేను విజయవాడలో క్లాస్కి వెళ్ళాం. ఏఐ అనేప్పుడు ఒక కొత్త ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి తెలుసుకుంటా ఉంటే మనం ఎంత నిమిత్త మాత్రలమో అయిపోతాం. ఒకప్పుడు మినిస్టర్కి ఉపన్యాసం రాయాలంటే ఐఏఎస్లు కష్టపడి బుక్స్ అన్ని తిరగేసి రాసేవాళ్ళు. ఇప్పుడు అలాగే ఒక లాయర్ గారి, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళండి, వందల పుస్తకాలు ఉంటాయి ఆ సెల్ఫ్ల నిండా. మొన్న నేను మహబూబ్ నగర్లో క్లాస్ చెప్పడానికి వెళ్తే రాజేశ్వర్ రెడ్డి అని ఆయన భూమి తగాదాల్లో ఒక సీనియర్ లాయర్కి ఆయన ఏ యాక్ట్స్ ఉపయోగించి మాట్లాడాలో, ఏ సెక్షన్స్ గురించి ఏ ఉపయోగించి ఆయనకి ఈయన మెటీరియల్ ఇచ్చాడు. అసలు షాక్ అయ్యాడంట ఆయన. ఆ లాయర్, ఆ సీనియర్ లాయర్ ఈయన ఇచ్చిన పేపర్స్ చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఏఐ ఉపయోగించి చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేశారు. చూడండి, అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకు ఏమి కావాలో తెలిస్తే అది క్షణాల్లో పొందొచ్చు. నా ఇన్విటేషన్ చాలా బాగా తయారు చేశారు ఆయన. సరే, ఇంత బాగా ఎలా వచ్చిందంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అన్నారు. అంటే చూడండి, అంటే మన పిల్లలకు బుద్ధిగా ఆన్సర్స్ రాయడం కాదంటే మనకు నేర్పాల్సింది ప్రశ్నించటం నేర్పాలి, క్రియేటివిటీ నేర్పాలి, సృజనాత్మకత అది నేర్పాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఆలోచించటం నేర్పాలండి. ఆలోచించటం నేర్పాలి. నేను ఒకసారి ఒక స్టూడెంట్, అంటే పేర్లు కూడా చెప్తాను, ఏం పర్వాలేదు, భాష్యం కాలేజీలో చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ నా పక్కన బస్సులో ప్రయాణం చేస్తుంటే నేను అడిగాను, రెసిడెన్షియల్ కాలేజీ స్టూడెంట్, వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయేదాకా మీ దగ్గర ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని అడగండి, పిల్లలు చెప్తారు. రోజుకి 14 గంటలు 16 గంటల లిస్ట్ చెప్పారండి సమయము, నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా. ఇక వాళ్ళకి ఆలోచించడం ఎట్లా వస్తుంది చెప్పండి? ఆలోచించాలంటే లీడర్ కావాలి సార్. పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, పల్లెటూరులో కష్టపడ్డ దగ్గర నేర్చుకునే వాళ్ళు. అంతకు మించిన పాఠశాలలు లేవండి, అంతకు మించిన విశ్వవిద్యాలయాలు లేవు. అందరు అనుభవాలు రచ్చబండ దగ్గర చెప్పేవాళ్ళు. ఇవాళ కార్పొరేట్ కాలేజీల్లో నేర్చుకునేవి తర్వాత వాడి జీవితంలోకి వచ్చి చేసే ఉద్యోగాలకు సంబంధమే లేదు. మనం లక్షల ఫీజులు కట్టి వాడు గంటలు అక్కడ మగ్గిపోయి చివరికి మనిషి అంటే తెలియదు, జీవితం అంటే తెలియదు, బయటకు వచ్చి ఒక విచిత్రమైన ప్రాణిలాగా బయటకు వస్తున్నాడు. అది ఆలోచించాలి మనం. ఓకే, కాబట్టి చదువు ఎందుకు కష్టంగా ఉంది అని నేను ఆలోచించానండి. ఈ పుస్తకము ఇది 100 పేజీలే. ఇక్కడే ఇదే ప్లాట్ఫామ్ మీద ఆవిష్కరించబడింది. ఇది ఆలా వెంకటేశ్వర గారు నా ఫ్రెండ్, ఆయన చదువుకునేటప్పటి నుంచి ఆయనే వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారండి. అందులో అసలు చదువు ఎందుకు కష్టంగా మారింది, పిల్లలు ఇన్ని గంటలు చదవాలా? మన బ్రెయిన్కు 1000 పేజీలున్న 90 లక్షల పుస్తకాలు నేర్చుకునే సామర్థ్యం ఉందని బ్రెయిన్ సైన్స్ చెప్తుందండి. 90 లక్షల పుస్తకాలు నేర్చుకునే సామర్థ్యం ఉన్న బ్రెయిన్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ 9 పుస్తకాలు కూడా ఉండవు. అవి ఏది కూడా 1000 పేజీలు ఉండదు కదా, 300-400 పేజీలు ఉంటుంది. ఇంకా ఇంత అద్భుతంగా చెప్పే టీచర్స్ ఉండి చక్కగా రోజు స్కూల్ వచ్చేసి చదువుకుంటూ పరీక్షలు వచ్చేటప్పటికి భయపడుతున్నాడంటే కారణము పుస్తకాల్లో ఉందా, మన బుర్రలో ఉందండి? మన బ్రెయిన్లోనే ఉంది. ఎలా బ్రెయిన్లో ఉందంటే, కొంచెం ఖాళీ గ్లాస్ ఒకటి వెనక నుంచి ఒక ఖాళీ గ్లాస్ తీసుకున్నాం, ఎందుకు ఉందిలేండి. ఎందుకు కష్టంగా ఉందంటే, మనము ఈ నీళ్లు పోయాలంటే గ్లాసులో ఓపెన్ చేసి ఉండాలి కదమ్మా గ్లాస్. కానీ మనం ఏం చేస్తున్నామంటే పిల్లల బ్రెయిన్ ఇలా క్లోజ్ చేసి మూసేసి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నామండి. ఇది మనం చేస్తున్న పెద్ద తప్పు. పిల్లల యొక్క బ్రెయిన్ని ఇలా గ్లాసును బోర్లించి నీళ్లు పోయటం ఎలా సాధ్యం కాదో, పిల్లలకి చదువు కష్టము అని చిన్నప్పటి నుంచి నూరు పోసి కష్టపడి చదువుకోరా బాగుపడతావు. కష్టము అంటే బ్రెయిన్ అది తప్పించుకుంటుంది.
అర్థమైనంతే. కష్టమనే పని నాకు కొన్ని పనులు కష్టమండి, అవి తప్పించుకుంటుంది. మేము ఇక్కడ సిల్లీస్ దగ్గర ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. నాకు కొన్ని పనులు చాలా కష్టం. ఆ ఫ్రంట్ డోర్కి గ్రిల్స్ పెట్టమని మా ఆవిడ రోజు పోరు. నాకు అలాంటి పనులు కష్టం. ఇలాంటి క్లాసులు చెప్తాను కానీ ఎక్కడ దొరుకుతారో వాళ్ళు చేసేవాళ్ళు ఏమో. నేను కష్టమైన పని వాయిదా వేస్తాం, రేపు క్లాస్ అయిపోయిన తర్వాత చేస్తామని. సరే నాకు కష్టమైన పనులు ఇంకొకరికి సులభంగా ఉంటుంది. సార్కి చెప్పాను మొన్న, సరే ఆయన కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదా సార్, ఈ ప్రాబ్లం ఉందండి గ్రిల్స్ అంటే. నిమిషం పట్టలేదండి, వెంటనే ఫోన్ చేశారు. మెకానిక్ ఆయన చేసే అతను నిన్న మా ఇంటికి వచ్చారు, కొలుసుకొని వెళ్ళారు. సారే చెప్పేశారు, మనీ కూడా నేనే ఇస్తానయా, నువ్వు పెట్టాలి అర్జెంటుగా అన్నారు. ఒక 2 రోజులు అయిపోతుంది పని. చూడండి, అంటే కష్టము అనే పని ఎప్పుడు కూడా బ్రెయిన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకని పిల్లలకు కష్టమని చెప్పకండి, మీరు కూడా అనుకోకండి. చదువు అనేది చాలా సహజమైనది, సరళమైనది, సులభమైనది. అంటే మనం నీళ్లు తాగడం ఎంత సులభమైందో, ఆనందించడం ఎంత సులభమైందో, బ్రెయిన్ పనిచేయడం కూడా అంతే సులభమైంది. ముందు దాన్ని ట్రాక్లో పెట్టాలి, అంటే ఓపెన్ చేయాలి, గ్లాసును ఓపెన్ చేయాలి. ఇది ఫస్ట్ చేయాల్సిందండి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు చదువు కష్టపడి చదవండి అని చెప్పకండి. ఇది ఒకటి చేయాలి. రెండవది అతి ముఖ్యమైనదండి, ఇప్పుడు కార్పొరేట్ వచ్చిన జాడ్యం ఏంటంటే నెంబర్ 1 కావాలి. నెంబర్ 1. ఇప్పుడు మొన్న ఎవరికో ఒక అమ్మాయికి 599 వచ్చినాయి. ఏం చేసుకుంటారండి, చాలా ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఊరికే చెప్పుకోవడానికి మన బంధువుల్లోనో తెలిసిన వాళ్ళతో మా అమ్మాయికి 599 వచ్చినాయని ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఏ మార్కులు వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా సరే అవి రావు కదా. అంటే ఈ యొక్క ఎండమావులు లాంటివి. దీనికి నేనేం చెప్తానంటే, అంటే నేను జీవన విద్య అని హైదరాబాద్ IIITలో ఒక అద్భుతమైన సబ్జెక్టు నేను నేర్చుకున్నాను. అందులో ఏం చెప్తారంటే, ఇలాంటి చాలా సమస్యలకు నాకు అక్కడ పరిష్కారం దొరికిందండి. ఏమిటి ఒకటంటే, దీనికి పరిష్కారం ఏంటంటే విశిష్టత, శ్రేష్టత అని 2 ఉంటాయి. విశిష్టత, శ్రేష్టత. విశిష్టత అంటే నేనే నెంబర్ 1 కావాలి. ఇది ఎప్పుడు తీరదండి. నీకు ఆయన ఏం చెప్తాడంటే, నీకు 4 కార్లు కావాలంటే 4 కార్లు కొనుక్కో, 5 కార్లు ఉన్నవాడిని చూసి ఏడవ బాగా. ఇది కాన్సెప్ట్. నీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకో, కానీ పక్కవాడిని చూసి ఇవాళ జరిగేది అదే కదండి. కాబట్టి అవతల వాడి కంటే నేను మిన్నగా ఉండాలి అనేటువంటిది. ఆ కాలేజీ కంటే నాకు ర్యాంక్ వచ్చినాయి చూడండి, మాది సిలబస్ ప్రత్యేకమైన ఇదేదో చెప్తుంటారు. నేను అంటాను, మరి రిజల్ట్ వచ్చినప్పుడు ఆత్మహత్యలు కూడా నువ్వు ప్రకటించాలి కదా. నీ సిలబస్, నీ యొక్క ఒత్తిడి వల్లనే కదా ఆత్మహత్యలు జరుగుతుంది. ఈ ర్యాంకులకు బాధ్యుడు నువ్వైతే ఆత్మహత్యలకు బాధ్యుడు నువ్వు కాదా నేను అడుగుతున్నాను. అవునా కదా అండి? ఆలోచించండి. ఈ ర్యాంకులు 1, 1, 2, 2 అనే ర్యాంకులు నువ్వు ప్రకటించుకుంటున్నావు డబ్బులు ఇచ్చి టీవీలో. మరి పసిబిడ్డలు ఎన్ని మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పండి. ఇది పబ్లిక్గా, అంటే దేవతా వస్త్రాలు లాంటివి. ఒక రకంగా చెప్పాలంటే దేవతా వస్త్రాలు ఎవరు చూడకుండా ఉండేటువంటివి. అది కాదండి మనకు కావాల్సింది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే శ్రేష్టత. శ్రేష్టత అంటే పిల్లలకు నేను తక్కువ మార్కులు తెచ్చుకోమని కాదు, 100కి 100 తెచ్చుకోండి. అయితే 100కి 100 తెచ్చుకోవాలనుకుంటే నీవు పోటీ పడాల్సింది నీతో నువ్వు పోటీ పడాలి, పక్కవాడితో కాదు. ఇప్పుడు 70% మార్కులు వస్తున్నాయి, 100 కావాలంటే 30% గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను అధిగమించాలంటే నేనేం మారాలి, నా మైండ్ సెట్ ఏం మారాలి, నా అలవాట్లు ఏం మారాలి, నా యాటిట్యూడ్ ఏం మారాలి, ఇది కావాలి. తల్లిదండ్రులు కూడా ఇంకొక సీక్రెట్ చెప్తాను. పిల్లలకు వచ్చే మార్కులు పిల్లల మార్కులు కాదండి, తల్లిదండ్రుల మార్కులు, టీచర్ల మార్కులు. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళకు లెర్నింగ్ అట్మాస్ఫియర్ కల్పిస్తున్నారా లేదా, ఎంతవరకు కల్పిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. టీచర్స్ మార్కులు కూడా అవి. టీచర్లు వారికి ఎంతవరకు అర్థమవుతుంది లెసన్ అనేది కూడా టీచర్ల మార్కులు అవి. కాబట్టి మనం బ్లేమ్ చేసి పిల్లవాడిని ఏలు చూపటం కాదు, ఆ ఏలు మన వైపు తిప్పుకొని మనల్ని మనం చూసుకోవాలి. కాబట్టి వాడి రిజల్ట్ మార్చడంలో ఉమ్మడిగా తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఇది
మన రెస్పాన్సిబిలిటీ మార్పు అనేది ఇది పాటించాలి. దీనికి కూడా నాకు జీవన విద్యలోనే సమాధానం దొరికింది. అందులో ఏం చెప్తారంటే ఇంటెన్షన్, క్యాపబిలిటీ అంటారు. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. ఏ పిల్లవాడు కూడా నేను చదవకూడదు, ఆడుకోవాలి, క్లాసులో అల్లరి చేయాలి అంటూ ఏ విద్యార్థి నిద్ర లేవరండి. ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుందండి, నెగటివ్ ఇంటెన్షన్ ఎవరికి ఉండదు. నెగటివ్ ఇంటెన్షన్ అనేది ఎవరికి ఉండదండి. పిల్లలు చదవాలని ఉంటుంది, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉంటుంది, అమ్మా నాన్నలు మెప్పు పొందాలి, టీచర్లు మెచ్చుకోవాలి, నలుగురిలో హాయిగా గర్వంగా తలెత్తుకో ఉండాలి అని ఉంటుంది. కానీ అలా ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ వల్ల కాదు, బ్యాడ్ ఇంటెన్షన్ కాదు, క్యాపబిలిటీ వాళ్ళ సామర్థ్య లోపం వల్ల చేయలేకపోతున్నారు. వాళ్ళకు దానికి తగ్గటువంటి శక్తి సామర్థ్యాలు ఆ తెలివితేటలో ఏదో మిస్ అయింది. మనము అలా అది మిస్ అవ్వటం వల్ల వీళ్ళు చేయలేకపోతున్నారని మనం అర్థం చేసుకుంటే వాళ్ళని మనం బ్లేమ్ చేయం, వాళ్ళని శిక్షించం, వాళ్ళని తిట్టము కొట్టము, వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. వాళ్ళకు అర్థం చేసుకుని ఏం చేస్తే వీటిలో మార్పు వస్తుంది, ఇది కావాలండి. పేరెంట్స్లో మార్పు రావాల్సింది ఏంటంటే పిల్లల్ని అర్థం చేసుకునేటువంటి శక్తి అనేది మనం పెంచుకొని వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకంటే సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఇవాళ వ్యవస్థ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సంస్థలు కానీ టాపర్స్నే ఆదరిస్తున్నాయండి, వాళ్ళకే బహుమతులు ఇస్తున్నాయి, వాళ్ళకే సన్మానాలు చేస్తున్నాయి, వాళ్ళకే గుర్తిస్తున్నారు. కానీ నేనేమంటానంటే మీరు చేయూతనివ్వాల్సింది, మీరు గుర్తించాల్సింది వాడు ఎలాగో బతుకుతాడు వాడు కాదు, ఓడిపోయిన వాడికి మీ చేయూత కావాలి, వాడికి సపోర్ట్ కావాలి, వాడిని అర్థం చేసుకోవాలనేది నాకు ఆశ. తర్వాత మూడవది తప్పుల్లో నుంచి నేర్చుకుంటారండి. మిస్టేక్స్ ఆర్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చూడండి, డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పొరపాటు చేస్తారండి, సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడుతుంటాం. కాబట్టి పిల్లలు కూడా తప్పుల్లో నుంచి నేర్చుకుంటారు అనేది మనం గుర్తించాలి. ఇంకొకటి మనము చదువులో మిస్ అయింది ఏంటంటే ఏమి నేర్చుకోవాలో చెప్తున్నాం కానీ ఎలా నేర్చుకోవాలో చెప్పట్లేదు. ఎలా చదవాలి, ఎలా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మానసికంగా ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలి. స్ట్రెస్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ లెర్నింగ్ అంటారు. ఒత్తిడి ఉంటే బ్రెయిన్ పనిచేయదండి, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మైక్ ఎలాగైతే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ ఉన్నాయో మన మైండ్ కూడా పిల్లవాడికి విద్యార్థికి ఒత్తిడి ఉంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి పిల్లల్ని రిలాక్స్డ్గా ఉంచడం అనేది చాలా 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 ముఖ్యమండి. హాయిగా రిలాక్స్డ్గా ఉండాలి. ఆల్ఫా స్టేట్ అంటారు. ఆ ఆల్ఫా స్టేట్లో ఉంటే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారండి, నేర్చుకున్నది గుర్తుంటుంది. ఇప్పుడు టీచర్ల పాత్ర ఎంత, తల్లిదండ్రుల పాత్ర ఏంటో ఇప్పుడు చెప్తాం. మనము ఇన్ఫర్మేషన్, లెర్నింగ్, నాలెడ్జ్ అని మూడు ఉంటాయి. అంటే ఈ పుస్తకంలో ఉండేది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు, టీచరు పిల్లవాడికి అర్థమయ్యేలాగా చేయించడం అనేది టీచర్ బాధ్యత. అయితే వాడి ఎగ్జామ్లో రాయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్గా మారాలి. ఇన్ఫర్మేషన్కి నాలెడ్జ్కి మధ్య ఉండేది లెర్నింగ్ అనేది. అది పిల్లవాడు చేయాల్సిన పని, అది ఇంటి దగ్గర చేయాల్సిన పని, సొంతగా చేయాల్సిన పని. అందుకని ఈ పుస్తకానికి టాపర్స్ మాన్యువల్ కింద ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అని పెట్టడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అంటే స్వాధ్యాయం. పిల్లవాడు సొంతగా ఇన్ఫర్మేషన్ని నోట్స్ రాసుకోవటం కానీ, రివిజన్ చేసుకోవటం కానీ, మళ్ళా చదివి అర్థం చేసుకోవటం, అర్థం కానీ ఇది అర్థం కాలేదని గుర్తించటము, మళ్ళా టీచర్ అడిగి తెలుసుకోవటం, ఇదంతా చేయాలి. బెంజమిన్ బ్లూమ్ అని ఆయన ఏమంటారంటే ఎనీవన్ కెన్ లెర్న్ ఎనీథింగ్, ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ సమ్ టేక్ మోర్ టైమ్ దాన్ అదర్స్ అంటారు. నాకు చాలా ఇష్టమైన కొటేషన్స్లో అది ఒకటే. కొంతమంది పిల్లలకు 1-2 సార్లు చదివితే వస్తుంది, కొంతమందికి 4 సార్లు చదివితే వస్తుంది, కొంతమందికి 10 సార్లు చదివితే వస్తుంది. రాకుండా ఏమి ఉండదు. కాకపోతే మనం ఏం చేయాలంటే వచ్చిన దాకా నేను నేర్చుకోవాలన్న పట్టుదల, మోటివేషను పిల్లల్లో మనం కలిగించాలి. అలా కలిగించకుండా అరే నువ్వు మొద్దువి, నీకు ఈ సబ్జెక్ట్ అర్థం కాదు, నువ్వు వేస్ట్ ఫెలో. మనము ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు మన పిల్లల్ని ఎలా పరిచయం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. నేనైతే చాలా చోట్ల చూస్తుంటాను, వాళ్ళలో లోపాలని వాళ్ళు పరిచయం చేస్తుంటారు. మా ఓడున్నాడండి, వాడి గురించి ఎందుకులేండి బాబు. ఇప్పుడు చాలా మంది వింటుంటాం కదండి, వాడు మాట ఏంటండి,
వాడ చదువుకి వాడికి అసలు పడదండి, చదువుకి వాడికి పడదంట. దీన్ని ఏమంటారంటే ఐడెంటిటీ అంటారు. అంటే ఐడెంటిటీ అంటే ఆ వ్యక్తి గుణాలు అని మనం ఒక స్టాంప్ వేస్తున్నాం, మనం గ్రీనింగ్ సంతకం చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే మన తలరాత వాడికి ఫిక్స్ చేసేసాం మనం. మావాడికి ఏమిటండి జెమ్ అండి, సినిమాలో చిరంజీవి అంటాడు మా తమ్ముళ్ళు జెమ్స్ అండి అంటారు చూసారా, ఏ సినిమా అన్నయ్య సినిమాలో ఆ తమ్ముడు జెమ్స్ అండి అంటాడు. మేము సౌందర్య వాళ్ళ చెల్లెళ్ళంటే పడుతున్నారని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడూ మీ పిల్లలు జెమ్స్ అనే అనుకోవాలి, ఆ జెమ్స్ అనే పరిచయం చేయాలండి. చిన్న చిన్న లోపాలు ఉంటాయండి, ఎవరిలో లేవు చెప్పండి, మీలో లేవా అని అడగండి వాళ్ళని, ఎదురు వచ్చిన వాళ్ళని, అవునా కాదండి? అప్పుడు ఏమైపోతుందంటే పిల్లవాడికి ఐయామ్ ఓకే, మా అమ్మ నాన్న నన్ను ఓకే అంటున్నారు, ఓకే నేను గొప్పవాడిని. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ ఇమేజ్ ఇది పెంచాలండి. ఒకటేమో యాటిట్యూడ్, చదువుకుంటే నా జీవితం బాగుంటుందనే యాటిట్యూడ్ పెరగాలి. రెండవదేమో నాలో ఏ లోపము లేదు, నేను గొప్ప వ్యక్తిని అనేది అది తల్లిదండ్రుల నుంచి టీచర్ల నుంచి వస్తుందండి. ఎవరు చుట్టూ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళు వస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు చాలా పొట్టిగా ఉంటారు కానీ నడుస్తారండి. పక్క వాళ్ళు బహుపర దానవీర సూరకర్ణ చూసి అంటారు సినిమాలు, ఆయన గద పట్టుకొని ఎన్టీఆర్ గారు వస్తుంటే పాట ఏదో వస్తుంటుంది, రాజాది రాజమార్త అంటే ఆయన ఇలా వస్తారు. ఇది కావాలండి. రాజులు భట్రాజులు పెట్టుకునే వాళ్ళు పొగట్టడానికి, ఎందుకంటే అది అవసరం అండి. మనమేమో తిట్టడానికి కూలి లేకుండా పనిచేస్తున్నాం. అంటే పిల్లల్ని సందర్భం వచ్చి భారవి కథ ఉంది కదా, భారవి చెప్తారు ఆయన పొగట్లేదని తండ్రిని చంపేయాలనుకుంటాడు. పెద్ద బండ తీసుకొని ఇంకా కొడుకు పైన మచ్చు మీద కూర్చుంటాడు, తండ్రిని చంపేద్దామని. తల్లి అడుగుతుందంట, ఏమంటే అందరూ పెంచుకుంటున్నారు, సన్మానాలు పొందుతున్నారు, అందరూ ఇంత గొప్పగా కీర్తిస్తుంటే మన బిడ్డని మీకేమొచ్చిందంటే ఒక మాట అంతంటే నేను కూడా అంటే వాడు చెడిపోతాడే, అందుకని కానీ నాకు ప్రేమ లేదా, నాకు ఆనందం లేదా అంటే ఆ బండ కింద పడేసి వచ్చి తండ్రి కాళ్ళ మీద పడతాడు. అది పాత కథ అండి. ఆ రోజుల్లో లాగా చూడండి, మనము పిసినారులో ఏ విషయంలో తెలుసండి, ప్రేమను వ్యక్తం చేయటంలో పిల్లల పట్ల, అవునా కాదండి? కోపాన్ని వ్యక్తం చేస్తాం బ్రహ్మాండంగా. తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఉగ్ర నరసింహస్వాములు అయిపోతారు తండ్రులు, తల్లులు కూడా కాళికాదేవి అయిపోతారు. ఏంద్రా దరిద్రుడి మార్కులు ఏంద్రా, ఫీజులు అంటారు, మార్కులేమో రావు. ఆ రోజే ఫీజులు గుర్తొస్తాయి. ఎందుకంటే మనం బెల్లం కొనుక్కుంటాం కిలో, ఇంటికి వెళ్తాం 1000 గ్రాములు ఉండాలి కిలో, మనకు తెలుసు, చదువుకున్నాం కదా, 900 ఉంది, అన్యాయం జరిగింది, 100 గ్రాములు తగ్గిపోయింది. అట్లాగే 100కి 100 మార్కులు వస్తే మనకు న్యాయం జరిగినట్టు, 90 మార్కులు వస్తే 10% అన్యాయం జరిగినట్టు, 70 మార్కులు వస్తే 30% అన్యాయం జరిగినట్టు, అంతే కదా? అది కాదండి అర్థం చేసుకోవాల్సింది. పిల్లల్ని ఎందుకు మార్కులు తగ్గుతాయో ఇప్పుడు చెప్తాను. ఇంకా 2 కారణాలు ఉన్నాయి. అవి చెప్పి పిల్లల్లో భిన్నంగా ఉంటారండి. మన ఏలు ముద్దర్లు ఫింగర్ ప్రింట్స్ ఎలాగైతే డిఫరెంట్గా ఉంటాయో పిల్లల మైండ్ సెట్ కూడా అందరూ ఒకే రకంగా. ఒక గ్లాస్ ఈ బాటిల్ ఉందండి కంపెనీలో, ఈ మోడల్ తయారు చేస్తే అన్ని ఇలాగే వస్తాయి, అవునా కాదండి? బాటిల్స్ అన్ని ఇట్లాగే ఈ రూపంలో ఉంటాయి. పిల్లలు అలా ఉండరండి. మనం అలా ఉన్నామో చెప్పండి, ఇక్కడ కూర్చున్న అందరూ ఎవరి ఫేస్ వాళ్ళది, ఎవరి గొంతు వాళ్ళది, ఎవరి ఎక్స్ప్రెషన్ వాళ్ళది. అట్లాగే పిల్లలు కూడా భిన్నంగా ఉంటారు. అది నేను 3 రకాలుగా భిన్నంగా ఉంటారు అనేది ఒకటి సైన్స్ ప్రకారం చెప్తున్నాను. ఒకటి ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్, మన బ్రెయిన్ ఇలా ఉంటుంది. మన ఏమో బ్రెయిన్ తీసుకురామ ఎవరైనా పైన ఉంటుంది మన రూమ్లో, వాళ్ళకి ఇష్టం కాదు, మన బ్రెయిన్ తెప్పించండి సార్, మన రూమ్లో ఉంది బ్రెయిన్ సార్, నా బ్రెయిన్ కాదు, రూమ్లో ఉంది బ్రెయిన్, నా దగ్గరికి వస్తున్నారు. కొట్టేసి బయటికి తీసిన చూస్తాడండి బాబు, నాకు భయం వేస్తా ఉందండి. ఓకే, బ్రెయిన్ వచ్చేలోపు ఇంకొకటి చెప్తారు. పిల్లల్లో కదా మనం కూడా 3 రకాలుగా నేర్చుకుంటామండి. విజువల్, ఆడిటరీ, కెనెస్థెటిక్ అంటారు. అంటే విజువల్ అంటే చూడటం ద్వారా నేర్చుకోవటం,
ఆ పిల్లలు క్లాస్ రూమ్లో మనం గమనిస్తే ముందు వరుసలో కూర్చుంటారండి. విజువల్ లెర్నర్స్ స్ట్రైట్గా కూర్చుంటారు. కదలిక తక్కువ ఉంటాయండి, బొమ్మల్లాగా ఉంటారు. నేను ఇక్కడ ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నట్టుగానే గతంలో నెల్లూరు SRK స్కూల్ అని ఎక్కువగా వెళ్ళేవాడిని. ఆయన కృష్ణమూర్తి గారు అని నా క్లాసులు ఎంత ఇష్టపడేవాడంటే వారం రోజులు ఆ స్కూల్లో ఉండి ప్రతి క్లాస్కి వెళ్ళేవాడిని. వెళ్తే వాళ్ళకి సూపర్ ఆల్ఫా, ఆల్ఫా, బీటా అని సెక్షన్స్ ఉంటాయి. సూపర్ ఆల్ఫా అంటే 95+ వచ్చేవాళ్ళు. వాళ్ళ క్లాస్కి వెళ్ళామనుకోండి, ఇదే సూపర్ ఆల్ఫా అనుకోండి, బొమ్మల్లాగా ఉంటారు, మాట్లాడరు, నవ్వరు, విజువల్ నువ్వేం చెప్తావో చెప్పన్నట్టుగా ఉంటారు. విజువల్ వాడు ఏం చేస్తాడంటే టీచర్ చెప్పింది పిక్చర్స్లోకి మార్చుకొని బ్రెయిన్లో దాచుకుంటాడు. టీచర్ చెప్పింది పిక్చర్స్లోకి మార్చుకొని, ఎందుకంటే బ్రెయిన్ నేర్చుకునేది పిక్చర్స్ భాష, బొమ్మల భాష. మొన్న నేను అంజిరెడ్డి గారి, జయసింహ గారి క్లాసులో ఇద్దరు స్టూడెంట్స్ అయిపోయాం. కాలేజీలో చదువుకోకపోయినా కలిసి మేము ఒక వారం రోజులు కలిసి పాఠాలకు వెళ్ళాము. రోజు సాయంత్రం బ్రెయిన్ భాష బొమ్మల భాష. సహజంగా బొమ్మల భాషలో నేర్చుకునే పిల్లలు వాళ్ళ టీచర్స్తో పని లేదండి. టీచర్ ఎలా చెప్పినా వాళ్ళ బొమ్మలోకి మార్చుకుంటారు, నేర్చుకుంటారు. వాళ్ళు కొంతమంది 35% అలా ఉంటారు. ఆడిటరీ లెర్నర్స్ అని వినటం ద్వారా నేర్చుకుంటారండి. వీళ్ళు క్లాస్ రూమ్లో మధ్య వరుసల్లో కూర్చుంటారు, వీళ్ళకి పక్కలకు చూస్తుంటారు. వీళ్ళకి కబుర్లు అంటే చాలా ఇష్టం. పిల్లలకి క్లాసులో కూడా కబుర్లు చెప్పుకుంటుంటారు, కిటికీ వైపుకి చూస్తుంటారు. ఏం మేడం బ్రెయిన్ వచ్చిందా, థ్యాంక్స్ అమ్మాయి బతికిచ్చారు. ఓకే, వీళ్ళు ఆడిటరీ లెర్నర్స్ అండి. క్లాసులో మాట్లాడేది ఎక్కువగా వీళ్ళనండి. వీళ్ళు మార్కులు మధ్యస్థంగా వస్తాయి. విజువల్ లెర్నర్స్ టాపర్స్ అండి. ఇప్పుడు మన ఫ్లెక్స్ ఉంది చూసారా, ఎక్కువ మార్కులు 585, వాళ్ళందరూ విజువల్ లెర్నర్స్. ఆడిటరీ లెర్నర్స్ మధ్యస్థంగా పాస్ మార్కుల కంటే ఎక్కువ వస్తాయి. కెనస్టిక్ లెర్నర్స్ ఉంటారండి. వీళ్ళతోనే ప్రాబ్లం అంతా. ఏ స్కూల్ అయినా, ఏ కాలేజీ అయినా వీళ్ళే సమస్య. వెనక కూర్చుంటారు, చదువు తప్ప అన్నీ వాళ్ళకి ఇష్టమే. కదులుతుంటారు, మాట్లాడుకుంటుంటారు. వాళ్ళకేంటంటే బాడీ ఒక చోట కదలకుండా ఉండలేదండి. ఇంతకు ముందు ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలలో రెగ్యులర్గా ఏదో ఆడించడమో, ఎగరటమో, గెంతటం ఉండేది, ఫ్రీడమ్ ఉండేది. వాడి స్కూల్లో ఆడుకోకపోయినా ఇంటికి వచ్చి ఫ్రెండ్స్తో ఎగిరేవాడు, క్రికెట్ ప్రతిరోజు ఆడేవాడు. దానివల్ల కెనస్టిక్ వాడు కొంత బుద్ధిగా కూర్చునేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఎక్కువ క్లాస్ రూమ్లో కదలకుండా కూర్చునే పరిస్థితి ఉందో వాడికి చాలా కట్టేసినట్టు ఉంటుందండి. అయితే వీటిలో నెగటివ్ విషయాలే కాదు, పాజిటివ్ విషయాలు చాలా ఉంటాయండి. ఈ కెనస్టిక్ లెర్నర్ ఏంటంటే ఎవరికైనా మార్కులు తక్కువ వస్తున్నాయని నన్ను అడిగితే పేరెంట్స్, మీరు చాలా అదృష్టవంతులండి అని చెప్తాను. అదేంటంటే మా వాడికి మార్కులు తక్కువ వస్తే అదృష్టవంతులంటే కెనస్టిక్ లెర్నర్స్ పేరెంట్స్ని ప్రేమగా చూస్తారండి. పేరెంట్స్నే కాదు, ఫ్రెండ్ ఇబ్బందిలో ఉన్నా వాడి దగ్గరికి పోయి హెల్ప్ చేయాలనుకుంటాడు. ఒకడు పడిపోయినా అయ్యో పాపం అని ఆలోచిస్తాను. ఒకసారి నేను వైజాగ్ రవీంద్ర భారతిలో క్లాస్ చెప్పి, పేరెంట్స్ క్లాస్, వాళ్ళు ఏం చెప్పారు తెలుసండి. ఒక పేరెంట్, సార్ మా అబ్బాయి హాస్టల్లో ఉంటాడండి, వాడు ఒకరోజు పలకరించి మాట్లాడి ఏదో తినటానికి తెచ్చిచ్చి వెళ్ళిపోయామండి మేము. ఆ రోజు పెద్ద వర్షం పడిందంటండి. వీడు లేచి కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాడు, అరే ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మా అమ్మ నాన్న వెళ్ళారు, వర్షంలో ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమోనని ఏడుస్తున్నాడు. వాడు కెనస్టిక్ లెర్నర్ అండి. అలాంటి పిల్లలు ఉంటే ఓల్డ్ ఏజ్ పర్లేదు మనకి. అర్థమైందండి? అంటే ఏది తప్పు కాదండి. మనకు మార్కులు తక్కువ వస్తున్నాయా, ఎక్కువ వస్తున్నాయా, ఇది కాదు. ఇప్పుడు చూడండి, మనం అర్థం చేసుకోవాలి. అయితే మీరు అనొచ్చు, మరి ఎట్లాగండి అంటే, మార్చడానికి ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడు సొల్యూషన్ ఉందండి. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సునీల్ అని ఆయన 6 ప్యాక్ సాధించాడా లేదండి జిమ్కి వెళ్ళి. అట్లాగే కెనస్టిక్ లెర్నర్, ఆడిటరీ లెర్నర్ కూడా విజువల్ లెర్నర్గా మారచ్చు. అయితే దీనికి తల్లిదండ్రుల పాత్ర, టీచర్ల పాత్ర చాలా ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది, ఇంటి దగ్గర పేరెంట్స్ అందరూ ఇంట్లో వాడికి ఒక లెర్నింగ్ ప్లేస్ ఒకటి ఇవ్వండి. ఒక గది ఉన్నా మనకు రూమ్ అక్కర్లేదు, ఇంట్లోనే ఒక చిన్న డెస్క్ అనేది, టేబుల్, ఒక చైరు, ఒక పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక ప్లేసు,
ఒక చిన్న కర్టన్ కట్టి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ప్లేస్ క్రియేట్ చేయండి. మన దీని పుస్తకానికి జయసింహ అనే ఒక 12 గిన్నెస్ రికార్డు చేశారు. ఆయనే నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ముందు మాట రాశారు. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకోండి, బ్యాటు ఇవన్నీ దాన్ని ఏమంటారండి, 3 కర్రముక్కలు ఉంటాయి, ఇవన్నీ ఉండాలి కదండి, గ్లౌజ్ ఉండాలి. ఇప్పుడు వాడికి కావాల్సినటువంటి కిట్ అంటారు చూసారా, క్రికెట్ కిట్ కొనిపెడతారా లేదండి? క్రికెట్ ఆడుకునే వాడికి క్రికెట్ ఆడుకోవటానికి కావాల్సిన పరికరాలతో ఒక కిట్ కొనిపెడతారా లేదా? అట్లాగే చదువుకునే వాడికి ఎక్కడ పడితే అక్కడ చదువుకోవటం కాదు, మంచం మీద చదువుకోవటమో డైనింగ్ టేబుల్ మీద చదువుకోవటమో కాదు. వాడికి ఒక ప్లేస్ క్రియేట్ చేయండి, ఆ ప్లేస్లో చదువుకోవాలి, ఆ ప్లేస్లో ఆలోచించాలి. అంటే లెర్నింగ్ అంతా కూడా అక్కడ జరగాలి ఫస్ట్. ఆ టైంలో మీరు టీవీ పెట్టడానికి వీల్లేదు. ఆ టైం వాడిని చదువుకోమని మీరేమో ఇప్పుడు ఫేమస్ సీరియల్ ఏంటో మరి నాకు తెలియదు, మన సీరియల్ మనం పెట్టుకొని చదువుకో అంటే చాలా తప్పండి. పేరెంట్స్ పిల్లల కోసం త్యాగాలు చేయాలి. 10th క్లాస్ మీ పిల్లలైతే కేబుల్ కనెక్షన్ కట్ చేయించండి. ఇంకా పెద్ద త్యాగం అయితే టీవీ అటక మీద పెట్టండి. మిమ్మల్ని పిల్లవాడు కారులో తిప్పుతాడు, బ్రహ్మాండంగా చూస్తాడు. నేను రాసిస్తాను. ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు ఇంత త్యాగం చేశారని, నా కోసం ఇంత త్యాగం చేశారు. ఇది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. పిల్లల్ని ప్రేమిస్తున్నామని చెప్పడానికి బోలెడు మార్గాలు ఉన్నాయండి. మీరు పిల్లలతో ఆడుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, ఫోన్ వచ్చింది, మీరు ఫోన్ ఎత్తి నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తానంటే ఆ పిల్లవాడు ఎంత మురిసిపోతాడండి. ఓకే, నా తండ్రికి నా తల్లికి ఎవరితో ఫోన్లో మాట్లాడటం కంటే నాతో గడపటం ఇష్టము అనే ఒక మెసేజ్ మనం పంపిస్తున్నామండి. చిన్న చిన్న బహుమతులు ఇవ్వటము, వాళ్ళని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళటము, వాళ్ళతో మాట్లాడటము, పిల్లలతో ఎక్కువ స్నేహంగా ఉండటము, ఇది చాలా ముఖ్యమండి. ఎప్పుడైతే వాళ్ళతో మీకు మంచి కమ్యూనికేషన్ ఉంటుందో ప్రతి విషయము వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు. అది వాళ్ళు సరైన దారిలో వెళ్తున్నారా లేదా అనేది మనకు తెలియడానికి అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి కెనెస్టిక్ లెర్నర్స్ని విజువల్గా మార్చాలంటే ఇంట్లో ప్రోత్సహించే వాతావరణం ఉండాలి, ఎంకరేజ్ చేసే వాతావరణం స్కూల్లో టీచర్లు చేయాలి. మీరు కూడా చేస్తూ ఉంటే నెమ్మదిగా వాటిలో విజువలైజేషన్ అనేది పెరుగుతుంది. అలాగే విజువల్ లెర్నర్స్తో స్నేహం చేయాలి. చాలా మంది మొద్దులతోనే స్నేహం చేయడానికి ఇష్టపడతారు. తక్కువ మార్కులు వచ్చేవాడు తక్కువ మార్కులు ఫ్రెండ్స్ కాదు. టీచర్లు చేయాల్సింది ఏంటంటే, మేము చాలాసార్లు అనుకున్నాము, వ్యక్తికి పోటీ కాదు, 4 గ్రూపులు చేసి గ్రూపుల మధ్య పోటీ పెడితే ఎక్కువ మార్కులు వచ్చేవాడు తక్కువ మార్కులు వచ్చేవాడిని ఎంకరేజ్ చేయాలి. నువ్వు నీ వల్ల మన గ్రూప్కి తగ్గుతున్నాయి నా మార్కులు, నువ్వు ఇంకా ఇలా చదువు అని గైడ్ చేస్తారు. ఇది మనం చేయొచ్చు. తర్వాత రెండోది బ్రెయిన్. చూడండి ఇక్కడ బ్రెయిన్ చూసారా? ఈ బ్రెయిన్ ఇట్లా ఉంటుందండి, 2 భాగాలు, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్. ఈ లెఫ్ట్ బ్రెయిన్ కాన్షియస్ మైండ్ అంటారు. అంటే మనం మెలకువతో ఉన్నప్పుడు పనిచేసేది ఈ లెఫ్ట్ బ్రెయిన్. సబ్ కాన్షియస్ మైండ్ నిద్రపోతున్నా పనిచేసేది ఈ భాగం. చదువులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది ఇదండి, లెఫ్ట్ బ్రెయిన్. ఇది క్రియేటివ్ బ్రెయిన్. ఇప్పుడు చూడండి, మన పిల్లల్లో లెఫ్ట్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు బాగా పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారు, రైట్ బ్రెయిన్ బాగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు. ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ నీట్గా పద్ధతిగా ఉంటారండి. లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళు పుస్తకాలు వస్తువులు క్రమ పద్ధతిలో ఉంటాయి. వాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కుటుంబంలో లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళు అనుకోండి, వాళ్ళ ఇల్లు మ్యూజియం లాగా ఉంటుంది, నీట్గా చదువుకుంటారు. వాళ్ళ ఆయన రైట్ బ్రెయిన్ అనుకోండి, టవల్ తీసుకొచ్చి సోఫా మీద ఆరేస్తాడు, అక్కడే గొడవ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు దండం మీద వేయమని? పెళ్ళైనప్పటి నుంచి గొడవ అవుతుంది, రిటైర్ అయినా కానీ అదే సమస్య నమ్ముతా ఉంటుంది. అవునా కాదండి? ఆమె మారదు, ఆయన మారదు. జరుగుతుందా లేదా? ఇద్దరు రైట్ బ్రెయిన్ అనుకోండి, వాళ్ళ బాత్రూమ్ చూస్తే తెలుస్తుంది. పెళ్ళప్పుడు షాంపూ ప్యాకెట్లు కూడా ఉంటాయండి, అవి పడేయరు.
అదేదో వాళ్ళకి ఏ వస్తువు పడేది అనమాట. అలాంటి వాళ్ళతో వచ్చిన వాడు కూడా రైట్ బ్రెయిన్ అయితే చాలా సుఖం. అంతే కాకుండా మాకు ఎన్ఎల్పి నేర్చుకున్నాక పెద్ద ప్రాబ్లం వచ్చిందండి. ఏమిటంటే ఏదో సినిమాలో మనసులో ఏముందో మాటలు పైకి వినిపిస్తుంటాయి. బ్రహ్మానంద అంటే ఇప్పుడు మనసులో ఉన్న మాటలు పైకి వినిపిస్తుంటే ఎవరన్నా స్నేహం చేయగలుగుతారండి? ఏ భార్యాభర్తలైనా కలిసి జీవించగలుగుతారా? ఆలోచించండి. అయితే ఎన్ఎల్పి నేర్చుకుంటే వినిపించవు కానీ మాకు తెలుస్తుంటాయి. ఎన్ఎల్పిలో మాకు కొన్ని ఎక్సర్సైజ్తో ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని బట్టి వాళ్ళ లోపల ఉండేది మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి వనస్థలిపురంలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను సాయంత్రం పూట. రామచంద్రరావు అని ఆయన గణేష్ టెంపుల్ ఉంటుంది వనస్థలిపురంలో. గణేష్ టెంపుల్ దగ్గరలో ఉంటుంది. వెళ్ళాను. వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయన అన్నారు, మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకోమా, వరండాలో కూర్చొని మాట్లాడుకోమా అన్నారు. ఆమె ఏమన్నది తెలుసండి ఆయన భార్య, మీరు వరండాలో కూర్చొని మాట్లాడుకుంటేనే సంతోషిస్తాను అన్నది. అంతకుముందు ఆమె నాతో బాగానే మాట్లాడేది. ఎందుకు అనుకున్నాను, బయటకు వచ్చి కూర్చున్నాం. కొంతమంది వెళ్ళగానే టీ చెప్తుంటారు. అప్పుడు ఉంటుందండి, ఆమెకి ఇష్టం లేకపోతే గ్లాసులు పడతా ఉంటాయి. దాన్ 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 పడి 4-5 సార్లు గ్లాసులు కింద పడ్డాయంటే అర్థం ఏంటండి, ఇప్పుడే టీ తాగాలి దరిద్రుడు, మళ్ళీ ఇందాక వచ్చితే కొంచెం నీళ్ళు పోసి పెట్టేదాన్ని కదా, ఇప్పుడు మళ్ళీ వస్తాడు, ఇంకొకడు వస్తాడు, మళ్ళీ టీ పెట్టమంటాడు మా ఆయన. అందుకనే తెలంగాణలో టీ అందరు వాళ్ళ బాటిల్ తీస్తారు. అవునా కాదండి? వాళ్ళకేంటంటే హాయి సుఖం. టీ అంటే పాలు కావాలా, టీ పొడి కావాలి. ఏం సార్ కరెక్టేనా? తెలంగాణలో చెప్పినా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరండి. ఒకసారి ఇట్లా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. టీచర్ లేచారండి, సార్ మీరు మారమనాల్సింది మమ్మల్ని కాదు సార్. ఆయన మారమన్నారు. ఏం సార్ ఆయన బయట వ్యక్తి ఏంటి పేరెంట్ అంటే మన టీచరేదండి. ఆ రోజు నాన్ వెజ్ అనమాట. పేరెంట్స్కి మంచి ఇందు చేశారు. నాన్ వెజ్ అప్పుడు మన టీచర్లు తాగి వస్తారు సార్, ఇక్కడ కామన్ అండి, రేపు అతనే పిల్లిలాగా వస్తాడు, మీరేం భయపడకండి, మాకు కామన్ అని అన్నారు. కాబట్టి అక్కడ కామన్, ఇక్కడ టీచర్ తాగి వస్తే ఎలా ఉంటుంది ఊహించలేము కదా. ఓకే, కాబట్టి ఏంటంటే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ డిఫరెంట్గా ఉంటాయి అనే దానికి చెప్తుంది. ఇంకొకటి, వీళ్ళకి లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళకి భాషలో పట్టు ఉంటుందండి, మంచి భాషా జ్ఞానం ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఇష్టమైన సబ్జెక్ట్. వీళ్ళు చదువులో రాణిస్తూ తల్లిదండ్రులు టీచర్ల మెప్పు పొందుతారు. అయితే నెగటివ్, ఇవన్నీ పాజిటివ్ విషయాలు. నెగటివ్ విషయాలు ఏంటంటే వీళ్ళు జనంతో సరిగ్గా కలవలేరండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, లెఫ్ట్ బ్రెయిన్ బాగా పనిచేసే వాళ్ళు మీరు గమనించే ఉంటారు. చూడండి, ఎవరైనా వరుస అయిన వాళ్ళు మామ వరుస చతుర్లు ఆడుతుంటారు, పలకరించారనుకోండి వీడు సిగ్గుపడిపోతాడు, మళ్ళీ దూరంగా జరుగుతారు. వీళ్ళకేంటంటే నలుగురితో కలవటము ఇష్టం ఉండదు అనమాట. తర్వాత వీళ్ళకు ఊహాశక్తి, ఇమాజినేషన్ పవర్ తక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకు ఎమోషనల్, సోషల్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి. ఇది లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ చూడండి, రైట్ బ్రెయిన్ వాడు టచ్ చేసుకున్నాడు అనుకోండి, ముందు దోపుకుంటాడు, వెనకాల వదిలేస్తాడు. కొంతమంది పట్టించుకోరు, వాడు తల కూడా పెద్దగా పట్టించుకోడు, దూకుంటాడు, లేకపోతే ఇలా అనుకుంటుంటారు. వాడికి ఏంటంటే ఈ పట్టం అనమాట. క్లాస్ రూమ్లో కూడా పగటి కళ్ళ గంట కూర్చుంటాడు వాడు. తేలికగా ఏకాగ్రత కోల్పోతారంటే రైట్ బ్రెయిన్ వాడికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు. వాడు స్టడీ రూమ్ కూడా చిందరవందరగా ఉంటుంది. వాడు ఇంటికి వచ్చాడు అనుకోండి, షూ తీస్తాడు, ఒకటి విసిరేస్తాడు, రెండోది అలా వేస్తాడు, పక్కన చస్తే పెట్టడండి. మీరు చూడండి ఇంట్లో. అవునా అండి? కరెక్టేనా? కరెక్టే చెప్పానా? ఓ ఎక్సలెంట్, పర్వాలేదు, నాకు సపోర్ట్. అట్లాగే వాడు బ్యాగ్ తీసి ఒక చోట పెడతాడు, చెప్పులు ఒక చోట ఉంటాయి, పెన్ను ఒక చోట ఉంటుంది. తర్వాత వీళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంటుంది రైట్ బ్రెయిన్ డామినెంట్ వాళ్ళకి. అయితే ఆటల్లో, కళల్లో, సంగీతము, సాంఘిక కార్యక్రమాల్లో, సృజనాత్మక అంశాల్లో వీళ్ళు చురుగ్గా ఉంటారు. అందాక ఎందుకంటే స్కూల్లో యానివర్సరీ జరుగుతుంటాయి కదా, పైన ఎగిరే వాళ్ళందరూ కెనెస్టిక్ లెర్నర్స్, కింద ఐస్ క్రీమ్లు తినే వాళ్ళందరూ విజువల్ లెర్నర్స్. అవునా కాదా?
పైన వాళ్ళు ఎక్కువ మంది కెనెస్టిక్ లెర్నర్స్ ఉంటారు, వాళ్ళు ఆటలు అన్ని జిమ్నాస్టిక్స్ అన్ని బ్రహ్మాండంగా చేస్తారండి. కాబట్టి ఇక్కడ ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి నేను చెప్పట్లేదు, మనము వాళ్ళు భిన్నంగా ఉంటారనేది మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఫైనల్గా ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మన పిల్లల్లో 8 రకాలైన తెలివితేటలు ఉంటాయండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది, ప్రతి పేరెంట్ తెలుసుకొని తీరాలి. ఇది తెలుసుకుంటే మన పిల్లల్ని అర్థం చేసుకునే శక్తి మనకు పెరుగుతుందండి. ఒకటి వరల్డ్ స్మార్ట్నెస్ అంటారు. వరల్డ్ స్మార్ట్నెస్ అంటే పిల్లల్లో భాషాపరమైన ప్రతిభ బాగుంటుందండి. వాడు ఒక మిఠాయి పట్టు ఇచ్చినా అది తిన్న తర్వాత పేపర్లో ఏముందో చూస్తాడు. ఇది భాషాపరమైనది. అంటే ఇప్పుడు శ్రీశ్రీ కానివ్వండి, డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు, కవులు ఉంటారు కదా, వేటూరు సుందరరామూర్తి, అలాగే పుస్తకాలు రాసేవాళ్ళు, పత్రికా రచయితలు, వీళ్ళందరూ కూడా భాషాపరమైన ప్రతిభ బాగా ఉన్నవాళ్ళు. కాబట్టి మన పిల్లలు ఆ ప్రతిభ ఎంతవరకు ఉంది అనేది ఒకసారి మాట్లాడేటప్పుడు గమనించండి. అయితే ఇది తక్కువగా ఉన్న వాళ్ళకి పెంచడానికి కూడా మేము చిట్కాలు చెప్తాం మీకు. ఓకే, తర్వాత మ్యూజిక్, భాష తర్వాత నెంబర్ స్మార్ట్నెస్ ఉంటుందండి. మ్యాథమెటిక్స్లో బాగా రాణిస్తారు వీళ్ళు. ఈ 2 బాగా ఉన్న వాళ్ళు చదువులో రాణిస్తారండి. అంటే మొత్తం 8 రకాల ఇంటెలిజెన్స్లు ఉంటే చదువుకు సంబంధించినవి 2 మాత్రమే. ఈ రెండిటిలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉండి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేసి విజువల్ లెర్నర్ అయి ఉంటారో వాళ్ళే స్కూల్లో టాపర్స్. కాకపోతే కార్పొరేట్ కాలేజీలో వేల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వస్తాయి, అంతేగాని ఇంకేం కాదండి. వాళ్ళు ఏంటంటే వేరే జిల్లాలో వచ్చిన ర్యాంకులు కూడా ఇక్కడ ఈ ఊర్లో ప్రకటించుకుంటుంటారు. వాళ్ళకి ఆ సౌకర్యం ఉంది. వేరే రాష్ట్రంలో ఒరిస్సాలో వచ్చినా కానీ ఆ బ్రాంచీలో, ఆంధ్రాలో, గుంటూరులో కూడా వాళ్ళు ప్రకటించుకుంటారు, ఎందుకంటే ఎవరు అడగరు అనే ధీమాతో. కాబట్టి ఈ 2 లేకపోయినంత మాత్రాన నేను ఈ మధ్య బాగా ఆలోచించాను. అంటే నేను ఇక స్కూళ్ళకు తిరగడం తగ్గించుకొని ఆన్లైన్ క్లాసులకు వెళ్దాము. ఎందుకంటే సరే ఇక్కడంటే రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. చాలా స్కూల్స్లో నా 2001 నుంచి నేను క్లాసులు చెప్తూ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, చాలా స్కూల్స్కి వెళ్తాం. ఉదాహరణకి పిడుగురాళ్ళ ఏబీసీ స్కూల్ అనే ఉంది. ఒకసారి వెళ్ళానండి. ఆయన ఒక ప్రశ్న వేశారు, సార్ మేము హైదరాబాద్ నుంచి ఇద్దరు టాప్ బాగా ఎక్కువ రెమ్యునరేషన్ ఇద్దరికి 50,000 ఇచ్చామండి, మేము క్లాస్ చెప్పించాం, మా పిల్లలు ఏం మారలేదు సార్. నేను అన్నాను, ఏమండి మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశానండి. లంచ్ టైంకి ముందు మళ్ళీ లంచ్ చేస్తారా అంటే, మోటివేషన్ అంటే ఏమిటంటే ఏమనుకుంటారంటే ఒక క్లాస్ చెప్తే మారిపోతారు అనుకుంటారు. అంటే వాళ్ళు మిస్ అయ్యింది ఏంటంటే చెప్పిన అతను ఏం చెప్తున్నాడో దాన్ని పాటిస్తున్నామా లేదనేది ఎవరు ఆలోచించరండి. మేము క్లాస్ పెట్టి ఇచ్చాం కదా, మారకపోతే చెప్పిన వాడి లోపము అంటే మనం ఏం చేస్తాము. అందుకని డైరెక్ట్గా పేరెంట్స్కి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఒక 10 days క్లాసులు, తర్వాత వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్, తర్వాత నా పుస్తకాలు వాళ్ళకి మెటీరియల్, ఇది అంటే పిల్లలకి మార్పు వచ్చేలాగా. అంటే ప్రజెంట్ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఎలా ఉన్నాయి, నా క్లాసుల తర్వాత మనం అనుకున్నది ప్రాక్టికల్గా చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ చూపించి ఆ విధంగా చేయాలనే వర్క్ జరుగుతూ ఉంది. దానికి సిలబస్ అదంతా రెడీ చేస్తున్నాను. ఒక చాలా సమీపంలోనే లాస్ట్ టైం కూడా ఒక 21 days మన స్కూల్లో కూడా పెట్టాము. అది కొంచెం పైలట్ ప్రాజెక్ట్ లాగా. ఈసారి అలా కాకుండా ఇంకా కొంచెం సీరియస్గా చేద్దాము. అంటే పిల్లలు ఆనందంగా ఉండాలి. చదువు అనేది ఆనందంగా ఉండేది కానీ అది పెయిన్ కాదు, ప్లెజర్గా మార్చాలి అనేది నా కోరిక. తర్వాత బాడీ స్మార్ట్నెస్ అని ఉంటుంది. బాడీ స్మార్ట్నెస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఆర్టిస్టులు కానివ్వండి, సినిమా వాళ్ళందరూ బాడీ స్మార్ట్నెస్, నటీనటులు, సరే నటన రాకుండా కూడా నటిస్తున్నారు, అది వేరే విషయం. తర్వాత ఆటల్లో రాణించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా బాడీ స్మార్ట్నెస్ ఉన్నవాళ్ళు. తర్వాత మ్యూజిక్ స్మార్ట్నెస్ ఉంటుంది. గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళందరూ మ్యూజిక్ స్మార్ట్నెస్. తర్వాత నేచర్ స్మార్ట్నెస్ అని ఉంటుందండి. ప్రకృతి అంటే ఇష్టపడేవాళ్ళు, వ్యవసాయం అంటే ఇష్టపడతారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానుకొని పల్లెటూర్లకు వెళ్ళి
ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చిన వ్యవసాయాలు ఉన్నాయి కదా, ఆర్గానిక్ ఫార్మింగ్ అని. మొన్న ఒకసారి కోకటిపల్లి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే గమనం అర్జెంట్ త్వరగా పోదామన్నాడు. ఏంటంటే అక్కడ గోంగూర అంటే ఆర్గానిక్ గోంగూర కరెక్ట్గా 40 రూపాయలు అంటండి. ఒక గంట ఆగిపోతే దొరకదంట. పాపం మన మార్కెట్ దగ్గరికి పోతే ఆ గోంగూర పెట్టుకొని వడలిపోయి నీళ్లు చల్లుతూ ఉంటారు పాపం. వాళ్ళు కూడా ఒక ఆర్గానిక్ అంటే బాగా హాట్ కేక్ లాగా అయిపోయింది. వాళ్ళు 10 రూపాయల గోంగూరని 40 రూపాయలకు అమ్ముతారు ఆర్గానిక్ గోంగూర. అంటే అట్లా చాలామంది ఈ నేచర్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వ్యవసాయం అంటే ఇష్టం, పక్షులు అంటే ఇష్టం, ఇంట్లో పెంపుడు జంతువులన్నా చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళ లక్షణము ఏదైనా టూరిస్ట్గా ఏదైనా యాత్రకు వెళ్ళాలన్నా కూడా నేచర్కి సంబంధించిన వాటినే వాళ్ళు ఎన్నుకుంటారు, అంతేగాని స్పిరిచువల్ ప్లేస్ కాకుండా. తర్వాత పిక్చర్ స్మార్ట్నెస్ అని ఒకటి ఉంటుందండి. పిక్చర్ స్మార్ట్నెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆర్టిస్టులు బాపులాగా బొమ్మలు గీయటం, పికాసోలాగా, అలాగే ఇంటీరియర్ డెకరేషను, ఈ హాల్ని ఎంత అందంగా మనం మార్చవచ్చు ఈ ఇంటిని, ఇలాంటి వాళ్ళు పిక్చర్ స్మార్ట్నెస్ వాళ్ళు. తర్వాత సెల్ఫ్ స్మార్ట్నెస్, వీళ్ళు ఎక్కువ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద, మదర్ తెరీసా లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే సెల్ఫ్ స్మార్ట్నెస్. వీళ్ళకి ప్రాంతీయాలు కులాలు ఏముండవండి, విశ్వమానవులుగా ఉంటారు ఎక్కువగా. వాళ్ళు సెల్ఫ్ స్మార్ట్నెస్ ఉన్నవాళ్ళు. సాయిబాబా లాంటి వాళ్ళు సెల్ఫ్ స్మార్ట్నెస్. తర్వాత కొంతమంది పీపుల్ స్మార్ట్నెస్, అసలు అద్భుతమైన ప్రొఫెషన్స్లో ఎక్కువ సంపాదించేది వీళ్ళనంట. పీపుల్ స్మార్ట్నెస్, నలుగురితో కలగలుగుతాం, టీం వర్క్, రాజకీయ నాయకులందరూ టీం లీడర్స్, వీళ్ళ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల తెలివితేటలు ఉన్నాయి, 8 రకాల తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి మనం ముందు గుర్తించాల్సింది మన పిల్లల్లో వీటిలో ఏ ఏ ప్రతిభలు ఉన్నాయి. కొన్ని తక్కువగా ఉండొచ్చు, కొన్ని ఎక్కువగా ఉండొచ్చు. ఈ 8లో ఒకటే ఉంటుంది, 2 ఉంటాయని కాదు, కొంతమందికి 4-5 కూడా ఉంటాయి. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తీసుకుందామండి, మహానటుడు. ఆయనకి బాడీ స్మార్ట్నెస్సే కాకుండా లాంగ్వేజ్ స్మార్ట్నెస్, వర్డ్ స్మార్ట్నెస్ ఉంది. పిక్చర్ స్మార్ట్నెస్, ఆయన బొమ్మలు బాగా గీస్తారు, హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా ఉంటుంది, పిక్చర్ స్మార్ట్నెస్ ఉంది. సెల్ఫ్ స్మార్ట్నెస్ అంటే 5-6 ఉన్నాయన్నమాట. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన బాడీ స్మార్ట్నెస్, తర్వాత దాంతోపాటు ఆయనకి పీపుల్ స్మార్ట్నెస్ బాగా ఉంది, ప్రజలతో బాగా కలిసిపోవటం అనేది. అట్లాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాకు బాగా ఇష్టమైన వ్యక్తుల్లో ఆయన ఒకడండి. ఆయన చనిపోయినప్పుడు, మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా అన్ని రోజులు నేను బాధపడలేదు. ఎందుకంటే అంత ఆయన, ఒకసారి నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆయన కచేరీ చూశాను. కాకపోతే ఆయన పాడుతా తీయగా కానీ ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తే ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇలా ఉండాలి అనే ఎగ్జాంపుల్గా ఆయన కనిపిస్తారండి. ఆయన చాలాసార్లు ఆయన లోపాలు కూడా చెప్పుకుంటారు. పుష్కరాలంటే నేను ఒకసారి తెలియక పొరపాటున 14 సంవత్సరాలు అన్నాను, 12 సంవత్సరాలు అని ఆయన చేశారు. అట్లాగే మంచి గాయకుడు అంటే తప్పులు లేకుండా పాడేవాడు కాదు, తక్కువ తప్పులు పొరపాట్లతో పాడేవాడు అని చెప్పాడు. ఘంటసాల పాట ఎక్కడో ఒక చోట మనం గుర్తించలేకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ ఉంటాయి, కాకపోతే తక్కువ తప్పులతో పాడేవాడు గొప్ప గాయకుడు అని చెప్పారు. అనేక విషయాలు చాలా ఓపెన్గా అద్భుతమైనటువంటి స్పందించే గుణం. తన ముందు ఎవరైనా సరే మంచి ప్రతిభ ప్రదర్శిస్తే ఏ వేషం లేకుండా వాళ్ళని అభినందించడం, కొంతమంది సాష్టాంగ నమస్కారం చేయడం కూడా నేను చూశాను అన్నమాట. కాబట్టి మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన పిల్లలు జీవితంలో ఆనందంగా ఉండాలి, విజయము ఆనందము 2 రావాలంటే మన పిల్లలకి, అంతే కదా మనం కోరుకునేది, సక్సెస్ అండ్ హ్యాపీనెస్. ఈ వృత్తులు అనేవి హ్యాపీనెస్కి మార్గాలే కానీ గమ్యాలు కావు. మావాడు ఐఐటీని కావాలి, డాక్టర్ కావాలి. ఇప్పుడు మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే, డాక్టర్లకి అమ్మాయిలు దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండట్లేదు అని చెప్పేసి. ఒకప్పుడు డాక్టర్ని చేసుకోవడానికి అమ్మాయిలు పోటీ పడేవాళ్ళు, సినిమాల్లో కూడా అలాగే చూపించారు. ఇవాళ సీక్రెట్ ఏంటంటే, అమ్మ డాక్టర్ మనకు వద్దులేదు అంటే జనరల్గా ట్రెండ్. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏది గొప్పది ఏది తక్కువది కాదు. మన పిల్లలు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి 2 మార్గాలు ఉన్నాయి సార్. 2 మార్గాలు ఏంటంటే, ఒకటి చదువు ద్వారా సక్సెస్ అవ్వటం, 2 చదువుతో సంబంధం లేకుండా ఇంకొక మార్గంతో సక్సెస్ అవ్వటం. 2 మార్గాలు ఉన్నాయి నేను గమనించింది. అంటే
అత్యవసర మార్కులు అయినా విక్రమార్కులు అని ఆ మధ్య ఒక మ్యాగజైన్లో, మంచి ఫేమస్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వచ్చింది ముఖ చిత్ర కథనంతో. అత్యవసర మార్కులు అయినా విక్రమార్కులు అంటే 10th క్లాస్ పాస్ అవ్వకుండా సచిన్ టెండూల్కర్ ఆయన కాలేజీ మెట్లు ఎక్కలేదంటారు. మరి చూడండి, ఆయన భారతరత్న పొందారు. రాజమౌళి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అయ్యా మీరు ఇంటర్మీడియట్తో చదవటం ఆపేశారు కదంటే, నేను ఇంటర్మీడియట్తో కాలేజీకి వెళ్ళటం ఆపేశాను కానీ నేర్చుకోవటం ఆపేయలేదు అన్నారు. అంటే మనకి పిల్లలకు మనం నేర్పించాల్సింది లైఫ్ లాంగ్ లెర్నర్స్గా మార్చాలి. లైఫ్ లాంగ్ లెర్నర్స్. అందుకు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంట్లో పిల్లలకు క్లాసు పుస్తకాలు కాకుండా మంచి జనరల్ బుక్స్ వాళ్ళ ఏజ్ని బట్టి మంచి పుస్తకాలు పిల్లలకు కొని అందుబాటులో పెట్టండి. మనకి ఇక్కడ సండే మార్కెట్లో పాత పుస్తకాలు దొరుకుతాయి. మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ పోయినప్పుడు ఆ బిట్స్లో ఒక 500-1000 రూపాయలు పెట్టుకుంటే బోలెడు కథల పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు, రకరకాల పుస్తకాలు మీ పిల్లల టేస్ట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి మంచి పుస్తకాలు కొని పిల్లలకు అందుబాటులో ఉంచండి. మేము చదవమనక్కర్లేదండి, అందుబాటులో ఉంచితే ఎప్పుడో ఒకసారి వాడు తిరగేస్తాడండి. అంటే రీడింగ్ అనేది ఒక పరీక్ష కోసం చదవకుండా ఆనందం కోసం చదువుకోవడం మొదలవుతుంది. నేను ఇవాళ మా ఇంట్లో నాకు ఒక లైబ్రరీ ఉంది. నేను రెగ్యులర్గా పుస్తకం లేకుండా చేతిలో ఉండలేదు. కారణం ఏంటంటే, మా ఇంట్లో చిన్నప్పుడు పుస్తకాలు ఉండటమే కారణం ఉంది. జనరల్ బుక్స్ చదవటమే. ఇది ఒకటి చేయండి. రెండవది చెప్పాను కదా, పిల్లలకు లెర్నింగ్ ప్లేస్, ఆ స్పేస్ అనేది క్రియేట్ చేయండి. 2. మూడవది, పిల్లలతో ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ టైం గడపండి. సోక్రటీస్ చెప్తారు, వాళ్ళ మీద పెట్టే ఖర్చును సగానికి తగ్గించండి, వాళ్ళతో గడిపే సమయాన్ని రెట్టింపు చేయండి అని. కాబట్టి అది ఒకటి పిల్లల కోసం చేయండి. 3 మార్కులు వచ్చినా ముఖం చిట్లించకండి, తిట్టకండి. 3 మార్కులు మనం అర్థం చేసుకోవటానికి ఓకే పర్వాలేదమ్మా, 3 మార్కులు వచ్చినాయి, నీ బుర్ర కొంత పనిచేస్తుంది కాబట్టి దాన్ని 30 మార్కులుగా కావాలంటే ఏం చేయాలనేది మన రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వగాలి. రియాక్షన్ వద్దు. రియాక్షనరీగా ఉంటే మనం తిట్టి వాడిని బ్లేమ్ చేస్తే మనం సాటిస్ఫై అవుతాం. వాడు చదవకపోతే నేనేం చేస్తానండి, ఉపయోగం లేదు. టీచర్ అన్నా కానీ పేరెంట్ అన్నా వాళ్ళిద్దరూ ఫెయిల్యూరే నా దృష్టిలో. వాడు చదవకపోతే నేనేం చేస్తాను కదా. మనం ఏం చేయడానికి, ఏం చేయాలి అనేది మనం బాధ్యత గుర్తించి వాడిని అర్థం చేసుకొని వాడు ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని అన్కండిషనల్ లవ్ అనేది ఉండాలి. అంటే ఏంటంటే, నువ్వు ఈ మార్కులు వస్తే ఇది చేస్తే ఇది వద్దండి. ఇవాళ అది పెరుగుతూ ఉంది. ఒకసారి ఒక IIT స్టూడెంట్ కాదు, అతను ఆల్రెడీ చదువుతున్నాడు, అతన్ని కౌన్సిలింగ్ చేయమని చెప్పేసి నాకు అప్పచెప్పారు. కూర్చున్నాం, మేమిద్దరం మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కొలిపే అంశాలు ఏంటంటే, అతను కాలేజీ మానేసి సంవత్సరం పైన అయిందండి. తల్లిదండ్రులకు తెలియదు, వాడు చదువుతున్నాడు అనుకుంటున్నారు. అతను అన్నాడు, నన్ను 3rd క్లాస్లో రెసిడెన్షియల్లో పడేశారు సార్, ఇది ఒక జాడ్యం ఎక్కువైపోయింది, ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటే బాగా చదువు వస్తుంది. మనకు ఎలాగో పెద్ద చదువులకి మన ఇంటి పక్కనే కాలేజీలు ఉండవు, తప్పదు. ఏదో మెడికల్, ఇంకొక ఇంజనీరింగ్ అయితే మన ఇంటి పక్కనే ఉండదు. కానీ ఇంటి పక్కనున్న చదువుకు కూడా ఎక్కడో రాష్ట్రాలు దాటించేసేసి పంపించడం అనేది నా దృష్టిలో తర్వాత పశ్చాత్తాపడతారు. ఒక ఆయన ఈ ఆర్టీఓకి సంబంధించిన పెద్ద ఆఫీసర్ అండి, బాగా ఇన్కమ్ ఉన్న ఆయన, ఒకే ఒక పాప. ఆయన అట్లాగే ఏదో వేరే స్టేట్లో ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉంటారు. ఒకసారి నా రెగ్యులర్ పేరెంట్స్ మీటింగ్ ఇలాగ జరుగుతూ ఉంటే ఎవరో చెప్పారు వాళ్ళకి. ఒకసారి కాఫీకి పిలిచారు మార్నింగ్, వాళ్ళ పాప గురించి మాట్లాడటానికి. సార్, మా పాపను అక్కడ చదివిస్తున్నామండి, బాగుంది, అయితే వాళ్ళ ఆవిడకి ఇష్టం లేదు, ఇంటికి తీసుకొచ్చేసి మనం ఇక్కడే మంచి స్కూల్లో వేద్దామని. ఆయనకేమో మనకు కావాల్సిన డబ్బు ఉంది, ఫీజు కట్టగలము, పైగా అందరూ పేరెంట్స్ వస్తే పిల్లలందరూ ఏడుస్తున్నారండి. మా పాప అసలు ఏడాది టాటా చెప్తుంటుంది, ఏ ఫీలింగ్ లేదు, హ్యాపీగా ఉంది, ఇంకెందుకండి ఈవిడ బాధపడుతుందంటే, నేను అప్పుడు చెప్పాను, అందుకే బాధపడాలి. ఏ ఫీలింగ్ లేనప్పుడు మీరు వెళ్ళిపోతున్నారంటే, బాధ లేనప్పుడు రేపు పొద్దున ఇంకా నువ్వు ఫీజు ఎందుకు కట్టాలా, ఎందుకు చదివిస్తావు చెప్పండి. నేను అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత
ఆ పాపను అక్కడి నుంచి మార్పించేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తెలుగు ట్యూషన్ పెట్టి మీకు డిమాండ్ బ్రహ్మాండంగా ఉందండి. తెలుగు అంటే మనం తక్కువ అనుకుంటాం. ఈ మధ్య అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళకి ఆన్లైన్లో జూమ్ క్లాసులు పెట్టి 1 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వెళ్ళిపోకండి ఇక్కడికి, మీరు విజన్ స్కూల్లో మీరు చాలా అవసరము. అట్లా సార్ నన్ను తిడతారు, రూమ్ తాళం వేస్తారు, పైన తాళం వేసేయండి గమనం రూమ్ అని అంటారు. కాబట్టి ఏది తప్పది కాదండి. ప్రతి దానికి కెరీర్లో 3 కావాలి. మనీ కావాలి, సాటిస్ఫాక్షన్, పనిలో సాటిస్ఫాక్షన్, రెస్పెక్టెడ్. ఈ 3 ఉన్న పిల్లలు దాంట్లో మన పిల్లలు అద్భుతంగా సెటిల్ అవుతారు. అదే చదువుతో పాటు వచ్చేవి, చదువు లేకుండా కూడా లైఫ్లో సెటిల్ అయ్యాయి. దానికి కావాలంటే తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ ఏం చేయాలంటే వాడికి సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం కావాలి. అంటే నేను తక్కువనే భావన ఉందనుకోండి, నేను తక్కువనే భావన ఉన్నవాడికి, నేను గ్రేట్ అనే భావన ఉన్నవాడికి 2 తేడాలు. నేను ఇంతకుముందు ఇక్కడ సిలీస్ దగ్గరికి రాకముందు పాతకుంటూరులో ఉన్నాం, మనీ హోటల్ దగ్గర. ఇప్పుడు అక్కడ హోటల్లో టీ స్టాల్లో ఒకతను టీ కొట్టడానికి వస్తాడు. పొద్దున్నే వచ్చి ఈ టైం దాకా టీ తయారు చేసినందుకు అతనికి ఇన్ని గంటలకి ఇంతని ఇస్తారు. అంటే నేను ఆఫ్టర్ ఆల్ నేను తక్కువ, నాకు ఇంతకంటే నేను పెద్దగా చదువుకోలేదు, ఈ పని కంటే నాకు ఏం తెలివితేటలు లేవనుకుంటే అక్కడ ఉంటాడు. అదే టీ మీద అవగాహన ఉండి సెల్ఫ్ ఎస్టీమ్ బాగుందనుకోండి, టీ టైం అని కొన్ని వేల కోట్లు సంపాదించారు ఈ మధ్య వస్తున్నాయి.